ఈరోజు పాత నిబంధన గ్రంథంలో ఇంకా కొన్ని ఉన్నాయి, మ్యాక్సిమం అయిపోతాయి కాబట్టి ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 730వ పేజీ తీస్తే పక్కనే మీకు దానియేలు గ్రంథం కనిపిస్తుంది. చూద్దాం ఒకసారి. చెక్ హాలో సెకండ్ ఫస్ట్ ప్రైజ్ ది లార్డ్. చాలు చూడండి. దానియేలు మొదటి అధ్యాయం చూడండి ఒకసారి. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున రాజుకు బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాని ముట్టడి వేయగా, చదవండి, యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను రాజు చేతికి అప్పగించిన కనుక అతడు ఆ వస్తువును షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయ పక్షములో ఉంచాను. చాలు ఒకసారి వినండి. ఇక్కడ దానియేలు గురించి మనం చెప్పుకునేటప్పుడు మ్యాక్సిమం మనకు అయిపోయే బైబిల్ ఒక అధ్యాయాలు కూడా మొత్తము చాప్టర్స్. యూదారాజు ఎవరు చెప్పండి? ఇజ్రాయేలు రాజ్యం ఎన్ని భాగాలుగా విభజింపబడింది? 2 భాగాలు. మొదటిది ఏంటి? ఇజ్రాయేల్ రాజ్యము, యూదా రాజ్యం. ఇశ్రాయేల్ రాజులు ఎంతమంది? యూదా రాజులు ఎంతమంది? 2. మొత్తం ఎంతమంది రాజులు? 42 మంది రాజులు. సరే, యూదా రాజులు, ఇశ్రాయేల్ రాజులు. యూదా రాజులు ఎంతమంది? 19 మంది. ఇశ్రాయేల్ రాజులు ఎంతమంది? 20 మంది. అంటే 39 అయ్యారు కదా. 39 3 రాజులు ఎవరు? సౌలు, దావీదు, సొలొమోను. మొత్తం ఎంతమంది? 39 3 ఎంత? 42 మంది రాజులు. ఈ యూదా రాజులు అని చెప్పే కదా నేను. యూదా రాజులు ఇప్పుడు దానియేలు ఎక్కడో చివరిలో ఉంది, కానీ యెహెజ్కేలు, ఇర్మియా, యెషయా ఉంది. కానీ ఈ దానియేలుది కూడా ఎప్పుడు జరిగిందో తెలుసా? రాజుల పరిపాలన కాలంలో. చూడండి మొదటి వచ్చిన ఇప్పుడు మీకు అర్థం. యూదా రాజుకు యెహోయాకీము, యెహోయాకీను అనే రాజులు ఉన్నారు తెలుసా మీకు? ఆ రాజుల కాలంలో సిద్కియా కళ్ళు కూడా బీగుతారు. మీకు గుర్తుందా? ఆ రాజులు, యూదా రాజు యెహోయాకీము ఏలుబడి చేస్తున్నప్పుడు అంట 3వ సంవత్సరంలో ఆ రాజు వచ్చిన తర్వాత బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దానిని ముట్టడి వేయగా యెరూషలేము మీదకి వచ్చాడు. ముందుగానే ప్రవక్తలందరూ చెప్పారు, మీరు రాజులు తప్పు చేస్తున్నారు, మీ మీదకి దేవుడు ఉగ్రత రాణిస్తాడు, కాబట్టి మీరు అందరూ చాలా జాగ్రత్తగా ఉన్న దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పాడు. కానీ ఇక్కడ చూస్తే అన్నట్టుగానే దానియేలు ఉన్న కాలంలో చిన్నపిల్లవాడు దానియేలు ఆ టైంలో యెరూషలేము మీదకి వచ్చి ముట్టడి వేసినప్పుడు 2వ వచనం చూడండి. ప్రభువు యూదారాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన కనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయానికి తీసుకుని పోయి తన దేవతాలయ బొక్కసంలో. ఇప్పుడు ప్రభువు యూదారాజు యెహోయాకీముకు మందిర ఉపకరణాలు అన్నిటికీ అప్పగించాడు. అప్పగించింది ఎవరు అసలు చెప్పండి? ఆ రాజు వచ్చాడు అని మనం అనుకుంటున్నాం, కానీ రాజును పంపించింది ఎవరు? నెబుకద్నెజరు రాజు పంపించింది ఎవరు? దేవుడే. 2వ వచనం చూడు. ప్రభువు యూదారాజుకు యెహోయాకీమును దేవుని మందిరం చేసే ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించాను. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరాన్ని పాడు చేయడానికి, దేవుని మందిరాన్ని కొల్లగొట్టడానికి అనుమతి ఇచ్చింది ఎవరు? ఇప్పుడు దేవుడే. ఎందుకు ఇచ్చాడు? అంత చక్కగా మందిరం కట్టమన్నాడు సొలొమోన్ని, చక్కటి మందిరం కట్టాడు. కానీ దేవుడే దానిని కొల్లగొట్టేలాగా ఎవరికి అప్పగించాడు? బబులోను రాజు అయిన నెబుకద్నెజరుకి అప్పగించాడు. నెబుకద్నెజరు రాజు వచ్చేసి దాంట్లో ఉన్న ఉపకరణాలు అన్నీ తీసుకెళ్ళిపోయి దేవతాలయం బొక్కసంలో ఉంచాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కీబోర్డ్ కానీ ఈ స్పీకర్స్ కానీ మందిరంలో ఉపయోగపడే ఉపకరణాలు అన్నీ తీసుకెళ్ళి ఒక చోట, ఒక విగ్రహం ఉన్న చోట, వాళ్ళ మందిరం ఉంటుంది చూసారా, విగ్రహార్థం చేసేటోడు తీసుకొని అన్నీ తీసుకెళ్ళి ఆడ పడేశారు అనమాట. ఉపకరణాలు, బంగారు ఉపకరణాలు కానీ దేవునికి ఉపయోగపడే ఏదైనా కానీ అన్నీ తీసుకెళ్ళి అక్కడ పడేశారు. తర్వాత చూద్దాం చూడండి. 3వ వచనం. రాజు అష్పెనజాను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యుల. ఎవరంటే వీళ్ళు? ఇశ్రాయేలీల రాజవంశాలు, మామూలు వంశాలు కాదండి, రాజవంశములలో ముఖ్యులైన వారిని. తర్వాత లోపము లేని సౌందర్యమును, సకల విద్యా ప్రవీణత, జ్ఞానం కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారే రాజు నగరంలో నిలుదని కొందరు బాలును రప్పించి వాళ్ళకి కల్దీని విద్యను నేర్పమన్నాడు. ఇప్పుడు రాజు వచ్చి వీళ్ళందరినీ కొలగొట్టుకుపోయి ఇంకో మాట చెప్పాడు. నపుంసకుల అధిపతికి ఒక మాట చెప్పాడు. ఏంటి తెలుసా? ఇదిగో నీవు రాజ్యానికి వెళ్ళిపోయి ఇశ్రాయేలు రాజులు ఉన్నారు చూసా, వీళ్ళంతా సాధారణ మనుషులు కాదు. వీళ్ళందరూ ఎవరు?
ఇశ్రాయేలు రాజ్యములో రాజకుమారులు, రాజులకు పుట్టిన కుమారులు. ఆ దేశమంతా తిరిగి మీరు ఇశ్రాయేలు యూదా ఈ రెండు సామ్రాజ్యం తిరిగి మీరు ఏం చేస్తారంటే, వారిలో రాజుల కుమారులు లేదా పుట్టి బాగా తెలివిగల ఉంటారు, బాగా జ్ఞానం కలిగిన వారు, తత్వజ్ఞానం కలిగిన వాళ్ళందరూ చూసి వాళ్ళందరినీ మీరు పట్టుకొని తీసుకొచ్చి నా యుద్ధకు తీసుకురండి అని చెప్పి ఆ నపుంసకుల అధిపతి చెబుతాడు. ఎవరు? ఏ రాజు? నెబుకద్నెజరు రాజు. చూడండి, ఆజ్ఞాపించాడంట. 5వ వచనం, మరియు రాజు తాను భుజించే ఆహారంలో నుండి, తాను పానము చేయ ద్రాక్షాంశంలో నుండి అనుదిన భాగం వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలబెట్టినట్లు ఆజ్ఞ. ఏమేం చెప్పాడు? ఇంకా వాళ్ళని తీసుకొచ్చి నేను తినే ఆహారము, నేను తాగే పానీయం తీసుకొచ్చి 3 సంవత్సరాల వారిని పోషించండి. 3 సంవత్సరాల వారిని బాగా పోషించి తర్వాత నా యుద్ధకు తీసుకురండి అని ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు 6వ వచనం చూడండి. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అని వారు వీరిలో నపుంసకుల అధిపతి దానియేలునకు. ఇప్పుడు ఇందాక దాకా దానియేలు ఒక్కటే మనకు తెలుసు పేరు. హనన్య, మిషాయేలు, అజర్యా వాళ్ళు మీకు తెలుసా? వాళ్ళ పేర్లు మార్పించాడు. ఏమని మార్పించాడు చూడండి. నపుంసకుల అధిపతి దానియేలుకు బెల్తషాజర్ అనియు, హనన్యాకు షడ్రక్ అనియు, మిషాయేకు మెషక్ అనియు, అజర్యాకు అబేద్నెగో అనే పేర్లు పెట్టాడు. రాజు భుజించి భోజనము పానము చేయదు రాక్షసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. ఇక్కడ మనకు హోల్డ్ అయిపోదాం చూడండి ఒకసారి. ఇప్పుడు ఇశ్రాయేలీలు, యూదులు వీళ్ళు ఆరాధించే దేవుడు యెహోవా దేవుడు. వీళ్ళు ఏం చేశారంటే ఎప్పుడు కూడా ఫుడ్ విషయంలో చాలా పవిత్రంగా ఉంటారు. మనము లేవి ఖండము, నిర్గమ ఖండం చూస్తే ఏమేం ఫుడ్ తినాలో ఏమేమి తినకూడదు మోషే ద్వారా దేవుడు ఆజ్ఞాపించాడు. కాకపోతే ఆ ఫుడ్ అంతా మనం చూస్తే పందిలు కానీ, టెక్కలు ఉన్నవి, తర్వాత నెమరవేయనిది, పొలుసులు లేనిది, చేపలు తింటాం మనం, పొలుసులు ఉంటాయి వాటికి, పొలుసులు లేనివి మీరేమీ తినకూడదని దేవుడు ఏం చేశాడంటే ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్ర ప్రకారము ఇశ్రాయేలు, యూదులు కొన్ని పాటిస్తారు. ఇప్పుడు ముఖ్యులైనటువంటి వారందరిని తీసుకొచ్చి వాళ్ళకి ఏం చెప్పాడు? కల్దీల భాష నేర్పించండి. అంటే కల్దీల భాష అంటే నెబుకద్నెజరు కాలంలో బబులోనులో మాట్లాడే భాష అది. అదొకటి. తర్వాత వారికి ఏ లోపం లేకుండా వాళ్ళందరికీ బాగా పోషించండి. ఏం ఫుడ్ పెట్టమన్నాడు? రాజు తినే భోజనము, రాజు భుజించే పానీయం. కాబట్టి ఇవన్నీ మీరు వాళ్ళకి పెట్టేసి 3 సంవత్సరాలు నాకు తీసుకుని చెప్పాడు. తెమ్మని చెప్పినప్పుడు వీళ్ళలో ముఖ్యులైనటువంటి వారిలో 4 ఉన్నారు. ఎవరు వాళ్ళు? దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్. వీళ్ళందరికీ పేర్లు మార్చాడు. ఎందుకంటే వాళ్ళ పేర్లు ఇలా ఉండకూడదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా మారిపోవాలని చెప్పి వాళ్ళ పేర్లు మార్చేసి వారందరికీ రాజు భోజనం పెడతానికి అందరిని ఇలా మీటింగ్ పెట్టాడు. తెచ్చిన వాళ్ళందరినీ, బానిసలుగా తెచ్చిన వాళ్ళు, కొల్లగొట్టిన వాళ్ళందరినీ తీసుకొచ్చి, అంటే వారిలో దానియేలు ఒక బాలుడు. ఇప్పుడు రాజుల కాలంలో కొల్లగొట్టినప్పుడు దానియేలు ఉన్నాడు, ఆయన చిన్నపిల్లాడు. వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇలాగే మీటింగ్ చేసేసి నపుంసకుల అధిపతి, ఇదిగో రాజు భుజించే భోజనము, రాజు పాని మీకు రోజు వస్తుంది, 3 ఏళ్ళు టైం ఇచ్చాడు మీకు రాజుగారు, మీరు లాంగ్వేజ్ నేర్చుకోవాలి, కల్దీలు భాష నేర్చుకొని చక్కగా తిని రాజు వచ్చే టైంకి బాగా మీకు కనపడాలి అని చెప్తే దానియేలు అడ్డుపడ్డాడు. ఇప్పుడు ఎందుకని? మేము మాత్రము మా దేవుడు చెప్పింది తప్ప ఏది కూడా చేయము, కాబట్టి అపవిత్రమైన ఆహారం మేము మాత్రం తినలేము అని చెప్పాడు. మిమ్మల్ని కనుక పిలిచి ఇప్పుడు సీఎం కానీ పిఎం కానీ పిలిచి ఆ సీఎం ఉన్నటువంటి ఆ పేషీలో మీకు ఒక మంచి జాబ్ ఇస్తాను, అందరికి రిక్రూట్మెంట్ చేసుకొని మిమ్మల్ని అందరిని ఇక్కడ పెట్టేసి, అయ్యా ఇదిగో మీకు మంచి జాబ్ వచ్చింది, మీరు రోజు పిఎం తినే ఫుడ్ తింటారు లేదా సీఎం తినే ఫుడ్ తింటారు అంటే మీరు ఏం చేస్తారు? ఇట్లా అంటారు అందరూ. ఎందుకని చెప్పండి? రాజుతో కలిసి భోజనం చేస్తున్నాం మేము, ఎంత అదృష్టం మాకు. మీరేం చెప్తారు? సీఎంతో భోజనం చేశానుకో ఊరంతా చెప్పేస్తారు, నేను సీఎంతో కలిసి భోజనం చేశాను, ఈరోజు వాళ్ళ ఇంట్లో భోజనం చేశాను. కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని చాలా గొప్పగా అనుకుంటాం. కానీ దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో ఉన్నారు చూసారా, వీళ్ళు దేవుని యందు భక్తి కలిగిన వాళ్ళు అనుకున్నారు, అయ్యా నపుంసకుల అధిపతి మీరు పెట్టే భోజనం మేము మాత్రము తినలేము, ఎందుకంటే మా దేవుడు అపవిత్రమైన వాటిని తిరుగుతున్నాం. ఎందుకంటే రాజు భోజనం బల్ల మీద ఎప్పుడు కూడా మీరు చూసారు పోర్క్ ఉంటుంది, అపవిత్రమైన ఆహారం అంతా తింటారు వాళ్ళు. రాజు భుజించే దాంట్లో ద్రాక్షరసం పానీయం, మత్తు కలిగిన పానీయం ఉంటుంది. కాబట్టి ఈ 2 తింటే మా దేహము పడితే దేవునికి ఇష్టము ఉండదు, కాబట్టి మేము ఈ ఆహారం మాత్రం తీసుకోలేమని అంటారు వాళ్ళు. దానికి నపుంసకుల అధిపతి ఏమంటాడు? రాజు చెప్పిన ఆజ్ఞ ఇది నేను మీరితే, మిమ్మల్ని తీసుకొచ్చి రాజు ముందు పెట్టినప్పుడు మీరు కనుక బక్క చిక్కిపోయి కనపడితే రాజు నన్ను తెలియదు, కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో నా మాట వినాలి. సరే, ఇప్పుడు తప్పని పరిస్థితి అయింది. మనం ఇప్పుడు దానిలో సరేనయ్యా నీకు ఆజ్ఞ ఉంది కదా, కంపల్సరీ ఉంది కదా, తింటాలని మళ్ళీ ఆయన కాంప్రమైజ్ అయ్యాడా? మనం ఒక విషయంలో జాగ్రత్తగా గట్టిగా ఉంటాం, ఇది కంపల్సరీ అంటే తప్పదు అని చెప్పి తినేస్తాం, లేదంటే తప్పదని చెప్పేసి దేవుని నమ్మేస్తాం. అలాంటి పరిస్థితులు మనకు వస్తే
మనం ఏం చేస్తామంటే సరే తప్పట్లేదుగా, ఇంకా ఏం చేస్తామండి, తప్పక తప్పు చేస్తున్నాం, ఏం చేస్తామండి తప్పనిసరి అయింది, ఏం చేస్తాం తప్పనిసరిగా మేము ఇది చేయాల్సి వస్తుందని అనేవాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి. కానీ దానియేలు మాత్రం అలా ఎప్పుడు అనలేదు. ఒక మాట చెప్పాడు, మేము దేవుని యొక్క మాట చొప్పున, దేవుని ఆజ్ఞ చొప్పున మేము ఉన్నాం కాబట్టి అయ్యా నపుంసకుల అధిపతి మాకు ఒక అవకాశం ఇవ్వండి, ఒక 10 దినాలు, మీకు అందరూ తెలిసిన స్టోరీ కదా ఇది, ఒక 10 దినాలు మమ్మల్ని పరీక్షించండి. మాకేం కావాలి, శాఖ ధాన్యాలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలని పెట్టండి. మేము గనక 10 రోజుల్లో గనక మిగతా పిల్లల వల్ల లేకపోతే మీరు చెప్పిన ఆహారం మేము తింటాం, ఒకవేళ మిగతా పిల్లల కన్నా బాగుంటే ఈ ఆహారమే మాకు ఇప్పించండి అని వాళ్ళు రాజు దగ్గర సేవకులతో మనవి చేసుకున్నారు. సరే వీళ్ళ మాట బాగానే ఉంది. అంటే 3 సంవత్సరాలు కదా వీళ్ళు ఫీడ్ చేయాల్సింది, 3 సంవత్సరాలు. ఒక 10 రోజులు అంటే ఎంతగా అని చెప్పండి, ఒక చిన్న టెస్ట్, అది చాలా తక్కువ. కాబట్టి నపుంసకుల అధిపతి ఏమన్నాడంటే, సరే మీ మాట చొప్పు నేను ఒప్పుకుంటాను, మీకు 10 రోజులు నేను శాఖధాన్యాలు పప్పు కూరలు వేస్తాను, మీరు తినేసి చక్కగా 10 రోజులు అయిపోయిన తర్వాత కనుక మీరు కొంచెం కూడా మార్పు లేకపోతే నేను చెప్పింది మీరు భోజనం చేయాలని చెప్పాడు. దానికి దానియేలు అంటాడు సరే ఒప్పుకుంటామని చెప్పి 10 రోజులు అంట వారికి ఆకుకూరలు పప్పు ధాన్యాలు తిన్నారు. మిగతా పిల్లలందరూ కూడా ఏం చేస్తున్నారు, రాజు తినే ఆహారం, రాజు తినే పానీయం తాగేస్తున్నారు. వీళ్ళు 4 మాత్రమే ప్రత్యేకంగా ఉన్నారు. ఇప్పుడు చూడండి 10 దినాలు అయిపోయాయి. 10 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టాడు. బైబిల్ వాక్యం చూద్దాం ఇప్పుడు. 15 చదవం. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను. అసలు ఎలా సాధ్యమైంది ఇది, నేను అనుకుంటా ఒకటప్పుడు. 10 దినాలు అయిన తర్వాత వారి ముఖాలు ఎలా ఉన్నాయంట, రాజు భోజనం భుజించే వారందరికంటే, అంటే మంచి క్వాలిటీ ఫుడ్ తినేవాళ్ళకన్నా, మంచి ప్రోటీన్ ఫుడ్ తినేవాళ్ళకన్నా, చిన్న పప్పు ఆకుకూర తిన్న వాళ్ళ ఫేస్ కళకళలాడుతున్నాయి. దీని అర్థం ఏంటి అంటే, పప్పు అంత శ్రేష్టమైందంటారా ప్రోటీన్ ఫుడ్ కన్నా? నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఫుడ్ను బట్టి కాదు కానీ దేవుని మాటకి విలువిచ్చి వాళ్ళు నిలబడ్డారు కాబట్టి దేవుడే వారి ముఖములు కళగా చేశాడు. నేను ఒక విషయం చెప్తా, ఇక్కడ యూత్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు నేను చెప్పే ఫస్ట్ పాయింట్ ఇదే. చాలామంది కాస్మెటిక్స్ రాస్తూ ఉంటారు, చాలా రాయడం తప్పు అని నేను అనట్లేదు, కానీ అంటే నేను చక్కగా కనపడాలని చెప్పేసి అనేకమైన రాస్తాం. కానీ ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి దేవుని చిత్తం చేస్తారో, ఇక్కడ దేవుని చిత్తం చేశారో వాళ్ళు అపవిత్రపరచుకోకూడదని దేవునికి అవకాశం ఇస్తారో ఆటోమేటిక్గా మీ ఫేస్ గ్లో అయిపోతాయి. ఇది సాక్ష్యం, నేను చెప్పడం కాదు. ఈ వాక్యం ఏంటి, లోకంలో ప్రోటీన్ ఫుడ్ తినేవాళ్ళకన్నా, లోకంలో పెద్ద పెద్ద కాయలు తినేవాళ్ళకన్నా, కరోనా టైంలో బస్తాలు ఇది తిన్నారండి. నాకు తెలిసిన ఫ్యామిలీ ఉంది, డ్రై ఫ్రూట్స్ అను వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పులు 25,000 పెట్టి జీడిపప్పు కొంది ఒక తల్లి కరోనా టైంలో వాళ్ళ 2 పిల్లల కోసం. వాళ్ళు నాకు బాగా తెలుసు, నేను అవాక్ అయిపోయా. చూడండి, ఇంత ఫుడ్ తిన్నారు కానీ దేవుడు ఇచ్చేటువంటి సౌందర్యం వెనక రహస్యము దేవునికి లోబట్టం. అంటే ఫుడ్ తింటే తేట కనపడతారు, నేను కాదంటలేదు, కానీ వీళ్ళు ఏం చేశారు, ఆకుకూరలు తిని, తర్వాత పప్పు ధాన్యాలు తిని, లోకంలో ప్రోటీన్ ఫుడ్ తిన్న వాళ్ళందరికన్నా వీళ్ళు ఫేస్ గ్లో ఎక్కువ. ఇప్పుడు మనం అందంగా కనపడాలన్నా, సౌందర్యం కనపడాలన్నా దేవుని చిత్తం చేయండి చాలు, దేవుడు మీ ఫేస్ని ఏం చేస్తాడు, గ్లో చేస్తాడు. నేను ఒకసారి ఒంగోలు చదువుకుంటున్నాను, ట్రైన్లో వస్తుంటే కూర్చున్నాను నేను ఎదురుగా. నా ఎదురు ఒక ఆయన ట్రైన్లో కూర్చొని నువ్వు ప్రేయర్ చేస్తావు అని అడిగాడు. నేను అవాక్ అయిపోయాను. ఇదేంటండి, నేను నా దగ్గర ఏ సిలువు లేదు, ఎటువంటి లేవు, ప్రేయర్ చేస్తాను ఎందుకు లేవంటే, నీలో నాకు తేజస్సు కనపడింది అయ్యా, ప్రార్థన చేసేటువంటి తేజస్సు కనపడింది అని చెప్పేసి ఆయన గమనించాడు. ఆయన ప్రార్థన చేసేవాడు. పెద్ద మనమేం ఇదిగా గ్లోకి కనపడలేదు, కానీ నా ఫేస్ చూస్తే ఆయనకి అర్థమైంది ఏంటంటే, నువ్వు ప్రార్థన బాగా చేస్తావా. నాకు ఆ టైంలో బాగా ప్రార్థనలు ఉండేవాడిని, యవ్వన కాలం కదా. అయితే వాళ్ళు గుర్తించింది ఏంటంటే, దేవుని యొక్క తేజస్సు మనలో కనపడాలి. చాలామంది చూడండి, కొంతమంది ముసలి వాళ్ళైనా కానీ మనం చూస్తే కొంతమంది వాళ్ళ తేజస్సు కనపడుతుంది. కారణం ఏంటి, దేవుడిచ్చే మహిమ అదంతా. కాబట్టి ఈ దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు దేవుని కోసం నిలబడ్డారు కాబట్టి దేవుడు ఏం చేశాడు, వేరే వాళ్ళకన్నా ఎక్కువగా వీళ్ళకి ఏమి ఇచ్చాడు, ఆయన సౌందర్యం ఇచ్చాడు, కళ ఇచ్చాడు. అక్కడ బైబిల్ వాక్యంలో చాలా కరెక్ట్గా ఉంది చూడండి, కళగాను సౌందర్యంగాను కనపడింది. 16వ వచనం, రాజు నీ వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షరసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖధాన్యాదులు ఇచ్చారు. ఇప్పుడు 10 దినాలు టెస్ట్ చేస్తే ఈ 10 రోజుల్లో తేలింది ఏంటంటే, మీరు అవి తిన్నారు కాబట్టి మీ కోరినట్టుగానే మీరు ఉండండి అని చెప్పి అవకాశం ఇచ్చాడు. ఒక్కోసారి మనకి పరిస్థితులు అనుకూలించినప్పుడు దేవుని కోసం నిలబడితే 2 ఆప్షన్ ఇస్తాడు దేవుడు. మనకు కాంప్రమైజ్ అయిపోయావు అనుకో, ఏముందిలే తప్పట్లేదు, కాంప్రమైజ్ అయిపోయావు అనుకో,
మనకి ఇక అలాగే వెళ్ళిపోతాం. కానీ ఎప్పుడైతే దేవుని కోసం నిలబడి, ప్రభువా నీ కోసం నిలబడాలనుకున్నా, ఇది ఆజ్ఞ తప్పనిసరిగా ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే దేవుడే ఏదో ఒక అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ దానియేలు వాళ్ళు శాఖ ధాన్యాలు తిని చక్కగా 3 సంవత్సరాలు అలాగే ఉన్నారు. చూద్దాం తర్వాత 17వ వచనంలో ఈ 4 బాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును, ఫస్ట్ ఏమి ఇచ్చేటువంటి దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణ వివేచనను అనుగ్రహించను. అంటే మిగతా వాళ్ళకి ఇంత రాలేదు. ఓకే, తర్వాత మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావనను గ్రహించు తెలియగలవాడై, ఇంకో తెలివి వచ్చింది దానియేలుకి. ఏంటంట, స్వప్న భావములు, దర్శనములు, సకల విధములకు దర్శనం అంటే ఏ విధమైన దర్శనం వచ్చినా దానికి అర్థం చెప్పేవాడు. కలభావాలు కూడా గ్రహించి తెలియగలవాడు. స్వప్న భావాలు కూడా గ్రహించే తెలివి ఎవరికి ఇచ్చాడు దేవుడు? మీరు ఎప్పుడైనా వేరే వాళ్ళు కళలు చెబుతూ ఉంటారు, మీకు పిచ్చి పిచ్చి కళలని చెబుతూ ఉంటారు. అందులో అసలు తల ఉండదు, తోక ఉండదు, వచ్చి చెప్తూ ఉంటారు మీకు చాలామంది. దీని అర్థం ఏందని అడుగుతాను నన్ను ఒకసారి. అమ్మ నువ్వు కన్న కళ ఏదో పిచ్చి కళ కన్నావు, దానికి అర్థం ఏం కనపట్లేదు. నిజంగా చెప్తున్నా, మీకు రాలేదు కళ్ళు? ఎప్పుడన్నా కళ్ళు వస్తే ఎలా ఉంటుందంటే, ఒక డైరెక్టర్ అవసరం లేదు, కాస్ట్యూమ్స్ అవసరం లేదు, డబ్బు పెట్టాల్సిన ప్రొడ్యూసర్ అవసరం లేదు, కళలో స్టోరీ మాత్రం ఫుల్గా ఉంటుంది. అవునా కదా? ఆ కళ అంటే ఏంటంటే ఒక చిన్న సినిమానే. మన జీవితంలో జరిగేవన్నీ కూడా ఒక కళలో వచ్చేస్తా. కళలు ఎందుకు కలిగితే పెక్కు పనిపాట్ల వల్ల కళ్ళ కలిగితే ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. చూడండి, కళలకి ఏం వచ్చిన దానికి అర్థం చెప్పేస్తాడు దానియేలు. ఏ దర్శనం వచ్చిన దానికి అర్థం చెప్పేస్తాడు. ఇవన్నీ కూడా దేవుడు దానియేలుకి అనుగ్రహించాడు. ఊరకనే వచ్చినాయా? దేవుని కోసం నిలబడి త్యాగం చేస్తే దేవుడు కొన్ని మనకి బహుమానాలు ఇస్తాడు. నేను త్యాగం చేసుకున్న వల్ల నాకు ఉపయోగం ఏంటి? దేవుడు నీకు కొన్ని గిఫ్ట్లు ఇస్తాడు. ఆ గిఫ్ట్ ఏంటంటే కళలు, దర్శనాలు, భావాలు చెప్పగలిగినటువంటి, అర్థాలు చెప్పగలిగినటువంటి శక్తిని దేవుడు దానియేలుకు ఇచ్చాడు. ఎందుకు దానియేలుకి ఇచ్చాడంటే, దానియేలు ఒక్కడే నిలబడి అయ్యా మనం మిగతా పిల్లలతో అన్నట్టుగో మనం దేవుని పిల్లలం కదా, ఇలా తినడం మంచిది కదా అని ఆలోచన వచ్చింది ఎవరికి? దానియేలుకి. వాళ్ళ లీడర్గా ఉండి అందరూ నడిపించింది ఎవరు? అందుకే దానియేలు ప్రముఖుడై ఉన్నాడు. తర్వాత చూద్దాం 18వ వచనం. నెబుకద్నెజరు తన సమ్ముఖమునకు వారిని తేవలను ఆజ్ఞయించి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సమ్ముకున్న వారిని నిలవబెట్టెను. వారందరిని తీసుకొచ్చి మరలా 3 సంవత్సరాలు అయిపోయాయని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారంట. 19. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య వంటి వారెవరునూ కనబడలేదు కనుక వారే రాజు సమ్ముఖమున. వీరందరూ 3 సంవత్సరాల ట్రైనింగ్లో మంచి ఫుడ్ తిన్న వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? ఇప్పుడు వెనకాల ఉన్నారు. దేవుని కోసం నిలబడ్డ వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు దేవుని ముందు నిలబడ్డారు. 20వ వచనం. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞానవేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తమ రాజ్యం అంతట నుండి శకునగాండ్ర కంటేనో గాఢ విద్య గల వారి కంటేనో 10 అంతల శ్రేష్ఠులని తెలియబడను. ఈ దానియేలు కోరేషు 1 సంవత్సరం వరకు జీవించను. చూడండి, దానియేలు గురించి వాళ్ళ నలుగురు గురించి ఆలోచిస్తే సకల శాస్త్ర ప్రవీణత కలిగిన వారు, ఆ యొక్క రాజ్యం మొత్తం మీద, ఒక కింగ్డమ్ మొత్తం మీద ఉన్న వాళ్ళందరిలో శకునగాండ్ర కంటే గాఢ విద్య తెలుసు మీకు? శకునాలు చెప్పేవాళ్ళ కన్నా గాఢ విద్య అంటే ఏంటి? మాయ మంత్రాలు చేస్తారు, చెల్లంగి పనులు చేస్తారు. వాళ్ళకన్నా తెలియగలవాడు దానియేలు అయిపోయాడు. దానియేలు గాఢ విద్య నేర్చుకోవాలి, దానియేలు శకునాలు నేర్చుకోలేదు. శకునగాండ్ర అంటే ఏంటి? శకునం చూస్తారు చాలామంది. ఒక నక్షత్రం వచ్చిందనుకో, ఎందుకు వచ్చింది ఇది, దీని వెనక భావం ఏంటని చూసేవాళ్ళు ఉన్న జ్ఞానులు వచ్చారు, శకునగాండ్ర అంటారు వాళ్ళు. జ్ఞానులు వాళ్ళు కూడా శకునాలు చూసి వాళ్ళకి అందరికన్నా మించిన జ్ఞానము దేవుడు ఎవరికి ఇచ్చాడు? దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోకు ఇచ్చాడు. వీళ్ళ ముఖ్యుడు ఎవరంటే దానియేలు. 3 సంవత్సరాల ట్రైనింగ్లో ఎవరన్నా బెస్ట్గా ఉన్నారంటే ఈ నలుగురు తప్ప ఎవరు? కారణం ఏంటంటే తినే ఫుడ్ వల్ల కాదు, దేవుని యొక్క చిత్తమును చేయటం వల్ల. నా దేహాన్ని, బాడీ, ఈ యొక్క పవిత్రమైనటువంటి దేవుడిచ్చిన దేహాన్ని అపవిత్రమైన ఫుడ్ తిని నేను అపవిత్రపరచకూడదని దేవుని కోసం నిలబడ్డారంతే. మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో దేవుని కోసం నిలబడ్డ వాళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళుగా. ఇదే లెక్కలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరు? పాత నిబంధనలోనే దర్శనాలు చెప్తాడు, ఆ భావాలు చెప్తాడు. యోసేపు. బైబిల్లో 2 వ్యక్తులు నాకు చాలా ఇష్టం యేసుక్రీస్తు తర్వాత, యోసేపు, దానియేలు. వీళ్ళిద్దరూ ఎంతగా మనల్ని ఎంకరేజ్ చేస్తారంటే విశ్వాసంలోకి, పవిత్రతను కాపాడుకున్నారు. అవునా? యోసేపు ఏమో అక్కడ పవిత్రత కాపాడుకున్నాడు పారిపోయి, దానియేలు ఇక్కడ దేహం పవిత్రత కాపాడుకున్నాడు. ఇంకో విషయం చెప్తా మీకు. నపుంసకుల అధిపతి ఉన్నాడు కదా, నపుంసకులు అంటే ఎవరు? హిజ్రాస్లో రకాల తెలుసా మీకు? లింగ మార్పిడి చేసుకున్నాడు కొంతమంది,
బైబర్త్గా వచ్చినటువంటి వాళ్ళు గేస్, మగవాళ్ళలో లేడీస్లో ఇట్లా గేస్ కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఏమంటారంటే హిజ్రాలు వేరు, నపుంసకులు వేరు. చెప్తాను, నపుంసకులు అంటే ఎవరు? నపుంసకులు ఎవరంటే, హిజ్రాలు అంటే ఎవరంటే ఇలా మార్పిడి చేసుకున్న వాళ్ళందరూ హిజ్రా అంటారు. వాళ్ళందరూ మార్పిడి చేసుకున్నారు, లింగ మార్పిడి చేసుకున్న వాళ్ళు హిజ్రాస్. నపుంసకులు అంటే ఎవరంటే, నిజంగా చెప్పాలంటే నపుంసకులు అంటే ఇప్పుడు మొగాడై ఉండి మొగాడు కానివాడు, స్త్రీ అయ్యుండి స్త్రీకి అంటే ఆ లక్షణాలు లేకుండా అలాగే ఉంటారు, మార్చుకోరు కానీ అలాగే ఉంటారు వాడు నపుంసకులు. అంటే ఇక్కడ దానియేలు గురించి చెప్పాలంటే చాలా పవిత్రమైన వాడు దానియేలు, కానీ నపుంసకుల అధిపతి దగ్గర ఉన్నాడు. ఎందుకంటే రాజు దగ్గర నపుంసకుల వాళ్ళని పెడతారు, ఎందుకంటే వాళ్ళకి ఒక స్త్రీ మీద వ్యామోహం ఉండదు, వాళ్ళే లేడీలకు బిహేవ్. కాబట్టి ఈ రాణి చుట్టూ, రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీల చుట్టూ నపుంసకులు పెడతారు. వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు, వాళ్ళు బలం ఉంటుంది వాళ్ళకి. ఒక మనిషి ఎలాగైతే ఉంటాడో బలవంతులే వాళ్ళు, రాజభటులు ఉంటారు చూసారా, అట్లా బలం కలిగిన వాళ్ళే, కానీ వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు, వాళ్ళు నపుంసకులు. కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి దానియేలు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి. దానియేలు యవన కాలం నుండి కూడా చనిపోయే వరకు ఆ దేశంలో బానిసగా ఉన్నాడు. అంటే ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో ఆయన గురించి, ఆయన కుటుంబం గురించి లేదు. చాలామంది ఏమంటారంటే దానియేలు కూడా నపుంసకుడిగా మార్చబడ్డాడు. దాని అర్థం ఏంటంటే నపుంసకుడు కాదు, కానీ అణుచుకున్నాడు అనమాట. ఆయన దేవుని కోసము, పవిత్రతని కాపాడుకోవడం కోసము ఆయన ఈ విషయంలో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. దానియేలు చెప్పుకున్నాం, కానీ ఆయన వెనక్కి గురించి ఆలోచిస్తే దానియేలు ఎలాంటి వాడంటే అన్నీ ఉన్నాయి లేక అణుచుకోవాలి, అన్నీ ఉండి అణుచుకున్నాడు ఆయన దేవుని కోసము, పవిత్రత కాపాడుకోవడం కోసము. ఆయన ఏం చేశారంటే, నన్ను నేను సమర్పించుకున్నాను అంటారు చూసారా, సమర్పణ. ఇప్పుడు మీకు నగలు ఉన్నాయన్నీ, ఈ నగలన్నీ మీకున్నా కానీ వేసుకోకుండా ఏం చేస్తారు మీరు? ఉండగానే వాటిని ఉపయోగించుకోవట్లా. అలాగే దానియేలుకి అన్నీ ఉన్నప్పటికీ సహజ లక్షణాలు వాటిని ఉపయోగించుకోకుండా దేవుని కోసం ఏం చేశారంట, నిర్ణయం తీసుకొని వాటిని ఉపయోగించుకొని పెట్టారు. అందుకని దానియేలు ప్రత్యేకంగా నిలబడతాడు బైబిల్ గ్రంథం. ఇప్పుడు మీకు దానియేలు బాల్యం ఏంటో మీకు అర్థమైంది, ఆయన ఎలాగ ఎదిగాడో మీకు అర్థమైంది, దానియేలు ఎలాంటి జ్ఞానం సంపాదించుకోవడం మీకు అర్థమైంది. ఇప్పుడు దేవుడు దానియేలుకి ఏమి ఇచ్చాడంట? స్వప్న భావములు, దర్శనాలకి అర్థం చెప్పి భావం ఇచ్చి. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందంటే 2వ అధ్యాయానికి రండి. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరంలో కలలు కనెను. ఆయన గురించి అతని మనసు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండా కాగా రాజు తాను కనిన కలను తన తెలియజెప్పటిగా శకునిగాండను గాడి విద్య గలవని మాంత్రికులను కలదీన పిలవనప్పుడు నాకినగా వారు వచ్చి రాజు సముఖం నిలిచిరి. రాజు వారితో, నేను ఒక కలగంటిని, ఆ కలభావం తెలుసుకొని నేను మనోవ్యాకుల ముందు ఉన్నాను అనగా కల్దీల సిరియా భాషతో ఇట్లన్న, రాజు చిరకాలం జీవించునుగాక, తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావమును తెలియజేస్తాము. రాజు, నేను దాన్ని మర్చిపోతుంది కానీ కలను దాని భావము మీరు తెలియచేయనిలా మీరు తుత్తినీలుగా చేయబడుదురు, మీ ఇంట్లో పెంటకపోగా చేయబడి కలను దాని భావన తెలియచేసిన ఎడల దానములు బహుమానులు బహు ఘనతయు మహాఘనతయు నా సముఖంలో నొందురు కనుక కలను దాని భావమును తెలియజేయడానికి వారు రాజు ఆ కలను తమరి దాసమైన మాకు చెప్పిన ఎడల మేము దాన్ని తెలియజేస్తామని. మీకు అర్థమైంది. ఇక్కడ 2వ సంవత్సరంలో, అంటే ఒక సంవత్సరం అయిపోయింది, 2nd ఇయర్లో ఒక రాజు కలగన్నాడు. కలగని మనోవ్యాకులం వచ్చేసింది, ఏదో మనస్సు నెమ్మది లేదు. ఆయన దేశంలో ఉన్నటువంటి కల్దీలను గరడెత్తిగానందరూ పిలిపించిందిగో నేను కలగన్నాను, దాని భావం మీరు చెప్పండి, ఒకవేళ చెప్పకపోతే మిమ్మల్ని అందరిని తుత్తిరీలుగా చేసేస్తాను, మిమ్మల్ని చంపేస్తానన్నాడు. వీళ్ళందరూ వచ్చి కల్దీల భాషలో, అయ్యా నీకు వచ్చిన కళ ఏంటో చెప్పు, మేము చెబుతాం అన్నాడు. జనరల్గా ఎవడైనా నీ మనసులో ఉన్నది నాకు తెలుసా, మనం ఏదైనా చెప్తే దానికి అర్థాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, ఏదో మంచిదో చెడుదో. కానీ ఈ రాజు ఏం చేశాడు, కళను కూడా మర్చిపోయాడు. ఇది ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. రాజు కలగన్నాడు, కలత చెందాడు, కానీ కలభావం మర్చిపోయాడు. ఇప్పుడు ఈ కలభావం మర్చిపోయినప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి నేను కలగండి మీరే చెప్పండి అంటే ఎవరన్నా చెప్పగలరా? ఎవడి వల్ల కాదు. వాళ్ళు మీరు చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ నేను చంపేస్తాను. భయంకరమైన పరిస్థితి వచ్చింది అక్కడ. కల్దీలకేనో గాఢ విద్య గల వారికి, జ్ఞానం కలిగిన వారికి, దేశంలో అంతా చర్చ దీని గురించే. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటే దానియేలుకి ఈ మాట తెలిసింది. దానియేలుకి ఆల్రెడీ ఒక గిఫ్ట్ ఉంది. ఏం గిఫ్ట్ ఉంది ఆయనకి? స్వప్న భావములు, దర్శనాలు, సకల విధమైన దర్శనాలకు కూడా జవాబు చెప్తాడు ఆయన దానియేలుకి ఈ విషయం తెలిసినప్పుడు ఎట్లాగైనా రాజు దగ్గరికి వెళ్ళిపోయి అడిగి, అయ్యా నీ కలభావాన్ని నేను తెలియజేస్తాను. మిగతా వాళ్ళందరూ చాలా జ్ఞానం కలిగిన వాళ్ళందరంట, అయ్యా ఆయన కళ ఏదో చెప్తే నేను చెప్పొచ్చు, కానీ కళ మాత్రము ఆయన చెప్పట్లేదు, మర్చిపోయారు. ఇప్పుడు దేవుడు నాకు స్వప్న భావములు, దర్శనాలకు చెప్పగలిగే శక్తిని ఇచ్చాడు కాబట్టి ఆ కళ కూడా నేను చెప్తాను, భావం కూడా నేను చెప్తాను. దానియేలు వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళిపోయి రాజుతో మాట్లాడయ్యా, మీరెవరు భయపడకండి, మిగతా వాళ్ళతో మీరెవరు భయపడకండి, మీ ప్రాణం పోదు, నేను మీ పక్షంగా నిలబడతాను. రాజు దగ్గరికి వెళ్ళి నేను కలభావం చెప్తాను. రాజు దగ్గరికి వెళ్తాడు.
ఇప్పుడు ఈ 2వ అధ్యాయం అంతా మీరు చదవండి, భవిష్యత్తు అంతా ఇందులో ఉంటుంది. చూడండి ఒకసారి. 28 అనుకోండి, చూడండి. 27 చూద్దాం. రాజు సముఖంలో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను. 2:27 రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైన గాఢ విద్య గల శకును గాండ్ర జ్యోతిష్కులను తెలియ చెప్పజాలరు. అయితే 28 చదవండి. మర్మములను బయలుపరచు దేవుడు ఒకడు ఉన్నాడు. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి. అంచె దినముల యందు, ఎప్పుడు అంటది? అంచె దినముల యందు కలగబో దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేసెను. పరుండగా ఏమనగా రాజా ఉండగా తమరికి తెలియజేసెను. నిమిత్తము తమ మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకుని అది బయలుపరచబడింది. ఇప్పుడు చూడండి, రాజు దగ్గరికి వచ్చి అంటాడు, వినండి ఒకసారి వినండి, తర్వాత చదువుదాం. రాజుతో అంటాడు, అయ్యా దేవుడు నీకు కలగజేసిన దాన్ని నేను చెప్తాను వినండి. ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట మీరు ఎప్పుడైనా పడుకున్నప్పుడు నా పిల్లల పరిస్థితి ఏంటి, తర్వాత నేను చచ్చిపోతే వాళ్ళు ఎలా బతుకుతారు, వాళ్ళ పెళ్ళి మీరు ఆలోచించలేదు ఎప్పుడైనా? రేపు ఏంటి అని ఆలోచిస్తాం. అట్లాగే రాజు పడుకోనంట, నెబుకద్నెజరు రాజు పడుకొని రేపు పరిస్థితి ఏంటి, నేను చనిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే దేవుడు ఆయనకి అంచె దినాల్లో జరగబోయేదని తెలియజేశాడు. చాలామందికి కళలు వస్తాయి కానీ కళలు ఏది నెరవేరు, పిచ్చి పిచ్చి కళలు చాలా ఉంటాయి. కానీ ఈ నెబుకద్నెజరు ఒక విశ్వాసి కాదు. వినండి, నెబుకద్నెజరు వచ్చి యూదా దేశం మీద కొల్లగొట్టి బానిసలుగా పట్టుకొచ్చి మందిరాన్ని కొల్లగొట్టినవాడు నెబుకద్. కానీ ఆ వ్యక్తికి, ఒక రాజుకి దేవుడు ఒక కళ ఇచ్చాడు. ఆ కళ ఏంటంటే, ప్రస్తుత కాలం గడిచిపోయిన అంచె దినాల్లో ఏదైతే జరగబోద్దో దాన్ని మొత్తాన్ని ఒక రూపంలో చూశాడు రాజు. అది నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను రాజా, ఒకసారి వినండి అని ఆయన దానే చెప్తున్నాడు. చూద్దాం ఇప్పుడు 31 వచ్చింది చదవమ్మా. రాజా తర్వాత ప్రతిమను విరగొట్టిన ఆరాయి సర్వభూతుల మంది మహా పర్వతం ఆయన తాము కనిన కళ ఇది. దాని భావం రాజు సముఖం మేము. ఇప్పుడు చూడండి, మీకు అర్థమైంది కదా, ఆయన కళ వచ్చింది, స్టోరీ ఏం రాలా. బ్రహ్మాండమైన ఒక ప్రతిమ కనపడింది. ప్రతిమ అంటే ఏంటి? ఒక రూపం. ఏం కనపడింది చెప్పండి, చదివారికి ఇప్పుడు దాకా ఏం కనపడిందంట ఆ నెబుకద్నెజరు కంటే? వినండి, నా వైపు చూడండి. బ్రహ్మాండమైనటువంటి ఒక విగ్రహం కనపడింది. ఆ విగ్రహము తలంతా ఎలా ఉందంట? మేలిమి బంగారం. వినండి, నా వైపు చూడండి, నేను చెప్తా. ఈ తలంతా ఇప్పుడు నేను ఎలా ఉన్నానో పెద్ద విగ్రహం కనపడింది. ఆ విగ్రహము ఇలా ఉంది, చేతులు కట్టుకొని ఇలా ఉందంట. తలంతా ఏంటంట? బంగారము. ఈ చేతులు రొమ్మంతా ఏముంది? వెండి. ఉదరం ఏంటి? ఇత్తడి. ఈ కాళ్ళ నుండి చివరి దాకా ఏంటి? ఇనుము. పాదములేంటి? ఇనుము మట్టి రెండు మిక్స్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తే జాగ్రత్తగా వినండి అందరూ, పురుషులు కానీ స్త్రీలు కానీ. ఈ కళలోనే భూమి ఎప్పుడు అంతమైపోద్దో, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందో అన్ని దూరం ఇమిడిపోయాను. యాక్చువల్గా నెబుకద్నెజరు ఒక విశ్వాసి కాకపోయినా అంచె దినాల్లో కలగబోయేదాన్ని దేవుడు ఆయనకు తెలియజేశాడు. ఇక్కడ బైబిల్లో చూసి ఎంత చదివి అంత్య దినములందు జరగబోయేదాన్ని అంటే ఒట్టి కళ చూడలేదు, కానీ నెబుకద్నెజరు లాస్ట్ డేస్లో జరగబోయేదాన్ని చూశాడు. ఇప్పుడు నీకు కనపడిన కళ ఇదే అని చెప్పాడు. యాక్చువల్గా ఆయన ఏం దర్శనం చూశాడు, ఏం కలగన్నాడు ఎవరికి తెలియదు. కానీ దానియేలుకి ఎవరు బయలుపరిచాడు? ఆయనకి కళ రప్పించడం కోసమే దానియేలు ముందు ఏర్పాటు చేసి ఆ జ్ఞానంతో నింపాడు దేవుడు.
ఇప్పుడు ఆ ప్రతిమ చూస్తే మీరు కనుక ఆ ప్రతిమలో అంట ఈ తల ఉదరము ఈ 2 చేతులు ఏదో ఒక మనిషి రూపంలో ఇలా నిలబడింది ఒక బొమ్మ. ఇప్పుడు కళ చెప్పాడు మొత్తం, దాని భావం ఏంటో ఒకసారి చూద్దాం.